హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని శనగ విత్తనాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేపి పక్కన పెట్టేయండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత రోటిలో శనగిత్తనాలు, నువ్వులు వేసి మెత్తగా దంచిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి వేసి అది కూడా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పచ్చి దోసకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా రుబ్బిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మరోసారి రుబ్బుకోండి. మరీ మెత్తగా రుబ్బుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేయండి. తర్వాత మనం టమాటాలు వేపి పెట్టుకున్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసి పచ్చడిలో కలిపేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.